నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇసుక స్టాక్ పాయింట్లలో బీటాక్స్ పేరుతో కొత్త దందా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఐటీడీఏ కన్నాపురం ఆఫీస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నివాళులర్పించిన మాజీ మంత్రులు కేటీఆర్ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సీతాఫల్ మండి రైల్వే ట్రాక్ పక్కన శ్రీ రేణుకా ఉప్పలమ్మ దేవాలయం చైర్మన్ కోనేటి నరసింహరావు ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల పండుగ పలారం మండి ఊరేగింపులో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడించిన పాలమూరు యువగలం జాయింట్ కలెక్టర్ గారు జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెరతీశారని చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూరేటివారి చెరువు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వైసీపీ శ్రేణులు లారీ ఓనర్లతో కలిసి చీర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మేము దగ్గర చేయించాలని పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి డిఎస్పీ గారితో మాట్లాడి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వండి సార్. ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. ఎవరు బండి అయినా కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్ మేము ఫాలో అవుతాం సార్. ఏ బండి ఫస్ట్ వచ్చినా ఫస్ట్ లోడ్ అయిపోయేలా ఉండాలి, వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప మీరు 5 రోజుల నుంచి లారీ డ్రైవర్లు ఉన్నారు సార్. చాలా దారుణం సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ మాట్లాడాను ఆయనతో. మిగిలిన అన్ని చోట్ల యూనియన్ బళ్ళు మిగిలిన అన్ని చోట్ల కొత్తపేట నియోజకవర్గం బళ్ళు బయటకు కూడా వేస్తున్నారు. ఇక్కడ ఒక్కడ అలా కొత్తపేట నియోజకవర్గం ఎంటర్ అవని ఒకటి. ఇప్పుడు అవి ముందు అలౌ చేసేయండి, నేను అవి అలౌ చేయాలంటే మాత్రం కూర్చోండి. ఈ బళ్ళు ఏమన్నా పెట్టు 5 రోజులు అవుతుంది. గురువారం సాయంత్రం వచ్చారు మీరు, ఇప్పటి వరకు లోపల రాలా. మరి అలా కాదు కదా, లైన్ పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనలో లైన్ పెట్టి లైన్ లో ఎవరు ముందుంటే అని పంపించాలని చెప్తున్నారు. అలా కాకుండా బయట ఎక్కడో 11,000 కట్టించిన స్లిప్ ఉంటేనే పంపుతున్నారు. ఈ స్లిప్ ఉంటేనే పంపుతున్నారని చెప్తున్నారు. మరి దీనివల్ల 5 రోజులు 6 రోజులు లేట్ అవుతుంది. అమాయకులు ఎవరన్నా ప్రభుత్వం ద్వారా ఉచిత దొరుకుద్దేమో అని చెప్పి ఇక్కడికి వస్తే వారికి 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే తెలివైన వాళ్ళు, ఎవరైతే ఇక్కడ బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ ఏదైతే 11,000 కట్టే తెలివైన వాడు ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురుగుండా ఉన్నటువంటి కిల్లి బడ్డీలోనో ఈ 11,000 కడితే ఇది రాజమార్గం డైరెక్ట్ గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎట్లాంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు. ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ 11,000 తెలియట్లేదు. పాపం వాళ్ళకి ఉచితంగా వేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు. 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కొక్కరికి రోజుకి 2,500 జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా నాశనం అవుతున్నారు. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ రీచ్ లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేద్దంటే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇక్కడ లోడ్ వేయట్లేదు. మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు చెప్పి అమరావతి పెట్టుకెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ బళ్ళకి లోడ్ చేయట్లేదు. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే 10,000 చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచోబెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 అయితే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దంద ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది బీ ట్యాక్సా, గతంలో జే ట్యాక్స్ అన్న, ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్స్ అని అడుగుతున్నా. బండారు ట్యాక్సా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేకపోతే విజనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వానికి.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఐటీడీఏ కన్నాపురం ఆఫీస్ కి ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. డివైఈఓ సెక్షన్ కి సంబంధించిన ఎంప్లాయీ ఎస్ఓ సాయి అన్న యువకుడు పబ్జీ ఆడుతూ విధుల్లో ఆలస్యం వహిస్తున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాన్నిచ్చారు. దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నివాళులర్పించిన మాజీ మంత్రులు కేటీఆర్, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ తదితరులు. చూసుకోండి చూస్తాం. కొంచెం భయ్య ఫోన్ ఎంత అన్న కొంచెం ఎంత మీరు ఎంత వీడియో అదే కాక నేను చెప్పలేదు సార్ సార్ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సరే చూడండి ఓకే సార్. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్
సీతాఫల్ మండి రైల్వే ట్రాక్ పక్కన శ్రీ రేణుకా ఉప్పలమ్మ దేవాలయం చైర్మన్ కోనేటి నరసింహరావు ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ కోనేటి పద్మావతి మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, స్వయంభుగా వెలిసిన అమ్మవారు అని ఆమె తెలిపారు. నా పేరు కోనేటి పద్మావతి, మా ఆయన పేరు కోనేటి నరసింహారావు. నేను గత 42 సంవత్సరాల నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ క్వార్టర్స్లో మా మామగారు పనిచేసిండ్రు. క్వార్టర్స్లో మేము ఉన్నాము. అప్పుడు తర్వాత కొన్నేళ్ల తర్వాత మాకు ఉప్పలమ్మ ప్రత్యక్ష దైవము మాకు తెలిసినప్పుడు మేము పూజ చేసాము. పూజ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారు పుట్టబెట్టుకుంది. అందులో నాగుంపాము ఉంది. ఇప్పటికి తిరుగుతుంది, అందరికీ దర్శనం ఇస్తుంది. ఎవరు వచ్చి ముడుపులు కట్టి 5 వారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు వచ్చి ముడుపులు కడతారు. కట్టేసి వాళ్ళ 5 వారాలు తిరిగితే వాళ్ళ మొక్కు ఏది అనుకున్న, పెళ్లి కాని పిల్లలే కానీ, పిల్లలు కాని వాళ్ళే కానీ, ఇళ్ళ స్థలాలే కానీ, ఉద్యోగాలే కానీ, మనం ఏది మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి వచ్చి తలుచుకుంటే ఆ పనులు జరుస్తుంది. మా అమ్మ అంత నమ్మకము. తర్వాత మేము కాళీమాతను కూడా నిలుపుకున్నాం. ఇక్కడ సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ కాళీమాత అంటే ఇక్కడ చాలా ఫేమస్. మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, సినిమా యాక్టర్లు వస్తారు. శ్రీహరి వస్తుండే, పద్మరావన్ వచ్చిండు, జ్ఞానేశ్వరన్ వచ్చిండు. 82లో టీ అంజయ్య సీఎం ఉన్నప్పుడు కూడా మా గుడికి వచ్చిండు. వచ్చేసి అంజన్ కుమార్, టీ అంజయ్య వచ్చిండు, మన్నెమ్మ అంజయ్య వచ్చిండు, అంజన్ కుమార్ వచ్చిండ్రు. మినిస్టర్లు వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసిరు మాకు. పద్మారావు ఇప్పుడు మొన్న పోయిన గవర్నమెంట్లో వాళ్ళు తెలంగాణ బోనాలకు వాళ్ళు ఫండ్ ఇచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఫండ్ ఇచ్చిండ్రు చేసిరు. ఇక్కడ రైల్వేలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. మేము వాళ్ళ దయతోని వీళ్ళ దయతోని అందరితో భక్తులు మంచిగానేందుకు ఇక్కడ పూజలు చేసుకుంటాము. మేము ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాము. వేరే దగ్గర తల్లి దయతో ఇల్లు కట్టుకొని ఉన్నాం మేము. కానీ ఇక్కడికి వచ్చి ఇంకా మేము అమ్మని మరవకుండా భక్తులు మేమందరం వచ్చి ఇక్కడ పండగ సంవత్సరానికి 2 సార్లు చేస్తాము. ఉప్పలమ్మ వెలిసింది కాబట్టి ఉప్పలమ్మ పండుగ చేస్తాము. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ బోనాలు ఇక్కడ ఫేమస్ కాబట్టి ఆషాఢ బోనాలు సికింద్రాబాద్లో, మళ్ళీ ఎల్లమ్మకు కాళీమాతకు చేస్తాము. సేమ్ ఇవే గుళ్ళ ఈ రూపాలన్నీ తీసుకొని నేను మా ఇంట్లో కూడా గద్దె వేసుకొని, ఎల్లమ్మ గద్దె, కాళీమాత గద్దె, ఉప్పలమ్మ గద్దె వేసుకొని రోజు అక్కడ నిత్య దీపారాధన చేస్తాను, నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తా. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు, వచ్చి పూజలు వాళ్ళు చేసుకొని వెళ్తారు. ఎవరు అభ్యంతరం లేదు. రైల్వే వాళ్ళు డిఎన్ ఏఈని కానీ మాకు సహకరించారు. కొంచెం గుడి చాలా చిన్నగా అయిపోయింది. 42 ఏళ్ళ కింద అనుకోకుండా కట్టిన నేను అప్పుడు. ఇప్పుడు నాకు కొంచెం ఓపిక లేదు అందులో వెళ్ళి నేను చెయ్యాలంటే. ఇంకా వేరే ఆధారంగా గుడిలో లోపలికి వెళ్ళి చిన్నపిల్లలు అయితే వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నా. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి గుడికి ఏదైనా డొనేషన్ రూపంగా కానీ ఇచ్చి మా గుడి డెవలప్మెంట్ కానీ మా చేతికి ఇవ్వకున్నా పర్వాలేదు. వాళ్ళు వచ్చి కొంచెం ఇక్కడ బండలు ఒకటి బాగాలేవు, ఒకటి వచ్చి గుడి కొంచెం పెద్దగా చేసి ఒక మనిషి నిలబడ్డంతా ఇచ్చి చేస్తే మళ్ళీ నెక్స్ట్ బోనాల వరకు వాళ్ళ. ఉప్పల్ నియోజకవర్గంలోని చక్రీపురం మారుతినగర్ లో చందన్ నాయక్ మరియు రామంతపూర్ డివిజన్ లో బోసాని పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాలు సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడించిన పాలమూరు యువగలం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను జాతీయ హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ పాలమూరు యువగలం వ్యవస్థాపక అధ్యక్షులు టీకే శివప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముట్టడించారు. పాలమూరు యువగలం నాయకులు కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించిన నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. పాలమూరు రంగారెడ్డి ప్రజల జాతీయ హోదాను వెంటనే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాను వెంటనే అమలు చేయాలి. बीजेपी ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి. శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకోవాలి. ఫిజికల్ సైన్స్ టీచర్లకు ఒకరోజు ఓరియంటేషన్. డిఈఓ కమలకుమారి ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉండాలని, ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం కమలకుమారి పిలుపునిచ్చారు. మరి సగానికి వచ్చినప్పుడు కార్ హెడ్ లైట్ అది కాంకేవ్ కార్ హెడ్ లైట్ లో ఉండేది కాంకేవ్. ఇక్కడ కార్ హెడ్ లైట్ లో కూడా రిఫ్లెక్టెడ్ అన్ని కూడా ప్యానల్ వల్ల చాలా దూరం వెళ్తాయి అన్నమాట ఇలాంటివి. అలాగే మనకి స్ట్రీట్ లైట్ లో కూడా ట్యూనింగ్ ఫోర్క్ పెట్టి ఆ వాటర్ యొక్క లెవెల్ అంటే ఎయిర్ కాలం లెంత్ ని పెంచడం తగ్గించడం చేయడం మూలాన వచ్చేటటువంటి దాన్ని బట్టి మనం కనుక్కున్నవాళ్ళం. అదే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చేసినటువంటి వాతావరణానికి సంబంధించి మనందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మనం చేసుకునేవాడు. ఇది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలకి తెలియదు, కానీ చిన్నప్పుడు మనం కొబ్బరితో గోడలు చేసుకునేవాడు. అప్పుడు కూడా లెంత్ పెంచినట్లయితే సౌండ్ మారుతుంది. మనం కూడా సరదాగా చిన్నవి పెద్ద తయారు చేసుకుని లెంత్ మార్చుకుని రకరకాల సౌండ్లు ఇవన్నీ మనం తీసుకుని క్లాస్ రూమ్ లో అప్లై చేయాలి. చేస్తేనే మనకి సాధ్యత. ఇవ్వండి ఏదన్నా నేర్చుకున్నా వాటిని మనం పిల్లల దాకా తీసుకువెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం పాఠం చెప్పగలిగితే వాళ్ళ చక్కగా హత్తుకుంటుంది. అది ఎప్పటికీ మనసులో ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చక్కగా నేర్చుకునేది కూడా మన క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. మరి మీరందరూ కూడా సెలవు రోజైనా ఎప్పటికీ 9 days టీచర్ ట్రైనింగ్ లో వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ శ్రమ అనుకోకుండా చక్కగా ఇటువంటి ప్రోగ్రామ్ కి ఆనందంగా చేస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇటువంటి ప్రోగ్రామ్స్ మ్యాథ్స్ లోను మరి బయోసైన్స్ లో అవి కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి మన డిఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చేసినట్లయితే ఒకరిద్దరు కాకుండా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీ ఐడియాస్ అన్ని షేర్ చేసుకొని అవన్నీ పాస్ అయితే మన స్టూడెంట్స్ కి మంచిగా చెప్పడం కోసం బాగా టిప్స్ అనేది మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ కి మీరు అందరూ కూడా తప్పకుండా జరిగినట్లయితే తప్పకుండా అటెండ్ కాకుండా అందరూ కూడా అటెండ్ అవ్వండి.
ఇలాంటి చక్కగా సద్వినియోగం చేసుకొని మరి మన కోనసీమ జిల్లాలో అన్ని విషయాల్లో కూడా మరి మీరు ముందుంటూ ఉన్నారు బాగా యాక్టివ్గా. అదే మాదిరిగా ఇట్లా నేర్చుకున్న అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మన స్టూడెంట్స్ మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం మీ అందరి చేతుల్లో ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇంకోటి ఏమంటే డిఎస్ఓ గారు చెప్పారు ఇన్స్పైర్ది ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని మన జిల్లాకు వచ్చిన కొత్త కలెక్టర్ గారు మన ఎడ్యుకేషన్ దాని మీద సారు ప్రతి విషయంలో కూడా యాక్టివ్గా ఉంటారు, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇన్స్పైర్ వచ్చిందమ్మా, మరి ఎక్కువ ప్రాజెక్టులు రావాలి మన జిల్లా నుంచి, అది కూడా మంచి ప్రాజెక్టులు రావాలి అని చెప్పేసి సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ని కూడా రేపు వెళ్ళి మండే రోజు సార్ని కూడా కలవాలని డిఎస్ఓ గారు నేను కూడా అనుకుంటున్నాము. సార్ 2 డేస్కి ఒకసారి మన ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ మీద కూడా ఆయన రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈవిడ ఇస్తారు మీద కానీ మరి మన స్టూడెంట్స్ మనం చేశాం కదా, అది ప్రతి ప్రోగ్రామ్ గురించి కూడా సారు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మన ఎడ్యుకేషన్ దాని మీద చాలా కరెక్ట్ గా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీకు అలాట్ చేసిన ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ అసైన్ చేసినవి కానీ సకాలంలో మీరు అందరూ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, మరి మంచి ఇన్స్పైర్ మాత్రం ప్రతి క్లాస్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయాలి. 6 to 10 ఉంటే 5 మెంబర్స్ని తప్పనిసరిగా మీరంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన జిల్లాకి ఎక్కువ ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు తీసుకొని రావాలని చెప్తూ ఉన్నారు సార్. అవే స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కూడా పంపించాలని కూడా సార్ చెప్తూ ఉన్నారు కలెక్టర్ గారు. కాబట్టి మీ అందరూ దీని మీద ఇంకా దృష్టి పెట్టాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన డిఎస్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.